హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ లిస్ట్ చూద్దాం. మెగాస్టార్ అండ్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్లో ఫస్ట్ వచ్చిన మూవీ మోసగాడు. ఈ సినిమా మే 22న 1980 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో శోభన్ బాబు గారి హీరో, చిరంజీవి గారు విలన్గా నటించారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ వచ్చిన మూవీ తిరుగులేని మనిషి. ఈ సినిమా 3rd ఏప్రిల్ 1981 ఇయర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు హీరో, కోస్టార్గా చిరంజీవి గారు నటించారు. ఇది మల్టీ స్టారర్ మార్చి చెప్పొచ్చు. 2 జనరేషన్స్ లెజెండరీ హీరోస్, సీనియర్ ఎన్టీఆర్ అండ్ మెగాస్టార్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక మూవీ తిరుగులేని మనిషి. అది కూడా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లోనే వచ్చింది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ అడవి దొంగ. ఈ సినిమా 19 సెప్టెంబర్ 1985లో రిలీజ్ అయింది. మంచి సక్సెస్ని అందుకుంది. నెక్స్ట్ మూవీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో కొండవీటి రాజా. ఈ సినిమా 31 జనవరి 1986లో రిలీజ్ అయింది. ఈ సినిమా మ్యూజికల్ హిట్. తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ చాణక్య శపథం. ఈ సినిమా 18 డిసెంబర్ 1986 ఇయర్లో రిలీజ్ అయింది. తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన నెక్స్ట్ మూవీ మంచి దొంగ. ఈ సినిమా 14 జనవరి 1988లో సంక్రాంతికి రిలీజ్ అయింది. మెగాస్టార్ అండ్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ యుద్ధభూమి. ఈ సినిమా 11 నవంబర్ 1988లో రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన నెక్స్ట్ మూవీ రుద్రనేత్ర. ఈ సినిమా 16 జూన్ 1989లో రిలీజ్ అయింది. తర్వాత వచ్చిన మూవీ వీరిద్దరి కాంబినేషన్లో జగదేక వీరుడు అతిలోక సుందరి. వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్విని దత్ గారు నిర్మించారు. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్. ఈ సినిమా 9th మే 1990లో రిలీజ్ అయింది. అప్పుడు ఇండస్ట్రీ హిట్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రౌడీ అల్లుడు. ఈ సినిమా 18 అక్టోబర్ 1991లో రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు. 9th ఏప్రిల్ 1992లో రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ ముగ్గురు మునగాళ్ళు. ఈ సినిమా అంజనా ప్రొడక్షన్స్ అంటే మెగాస్టార్ ఓన్ బ్యానర్. ఈ సినిమా 7th జనవరి 1994లో రిలీజ్ అయింది. రాఘవేంద్రరావు గారు అండ్ చిరంజీవి గారు కాంబినేషన్లో లాస్ట్ వచ్చిన మూవీ ఇద్దరు మిత్రులు. ఈ సినిమా 30th ఏప్రిల్ 1999లో రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లాస్ట్ మూవీ ఇది ఇద్దరు మిత్రులు. మొత్తం చిరంజీవి గారు అండ్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో మొత్తం 13 మూవీస్ వచ్చాయి. 13 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.